భారతీయ సంస్కృతి వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. భగవద్గీత నాట్యశాస్త్రాన్ని యునెస్కో గుర్తించింది. మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు కల్పించింది. అసలు యునెస్కో గుర్తింపు వస్తే వచ్చే ఉపయోగాలేంటి? భగవద్గీత భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విట్టర్ లో వెల్లడించారు. జాతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తుంది అని అన్నారాయన. ఇప్పటి వరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్ లో చోటు దక్కించుకున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని ప్రధాని మోదీ చెప్పారు. యుద్ధ రంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే తెన్ను రెండిటినీ శ్రీకృష్ణుడు బోధించాడు. పురాతన నాట్య రీతులు, కళల గురించి వివరిస్తుంది నాట్యశాస్త్ర. యునెస్కో గుర్తింపు ఉన్నా లేకపోయినా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత ప్రపంచమంతా అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో ఒకటి. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ లాగే హిందువులకు పవిత్ర గ్రంథం భగవద్గీత. యునెస్కో గుర్తింపు లభించడం వల్ల వీటికి మరింత గుర్తింపు రానుంది. వీటిపై ప్రపంచ ప్రజల ఆసక్తి పెరగనుంది. భగవద్గీత నాట్య శాస్త్ర పరిరక్షణ కోసం యునెస్కో కొన్ని నిధులిస్తుంది. దీనివల్ల ఆ పుస్తకాల్లోని సందేశం మరింత మందికి చేరనుంది. ఈ మహా గ్రంథాల సహజ వారసత్వాన్ని రక్షించి భావితరాలకు అందించే బాధ్యతను యునెస్కో తీసుకుంటుంది. యునెస్కో వారసత్వ జాబితాలో తెలంగాణలోని రామప్ప ఆలయం 2021లో చోటు దక్కించుకుంది. భారతదేశంలో మొత్తం 43 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. శాంతినికేతన్, జైసల్మేర్, హంపి, కజురంగా నేషనల్ పార్క్, నందాదేవి నేషనల్ పార్క్ లాంటి ప్రాంతాలు యునెస్కో హెరిటేజ్ సైట్ల జాబితాలో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే యునెస్కో ఐక్యరాజ్య సమితిలో భాగం. దీని ప్రధాన కార్యాలయం పారిస్ లో ఉంది. విద్య, సంస్కృతి, చారిత్రక ప్రాంతాల పరిరక్షణ కోసం పనిచేస్తుంది. యునెస్కో గుర్తింపు అంటే ప్రపంచమంతా కీర్తించినట్లే లెక్క. భగవద్గీత లాంటి వాటికి ప్రత్యేకంగా ఒక సంస్థ గుర్తింపు అవసరం లేకపోయినా ఈ రికగ్నిషన్ వల్ల కొంత ఫండింగ్, ప్రచారం వస్తాయి.